పచ్చగా ఉంటామా? పచ్చగానే ఉంటాం. ఎందుకని పచ్చగా ఉన్నావు అని అంటే నువ్వు వాక్యం తీసుకుంటున్నావు. ఆమె నీరు పోసే చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఒక చెట్టు ఎండిపోయి కనపడతా ఉంటే ఆ చెట్టు మీద నీకు జాలి పడుతుంది కదా. అయ్యో వర్షాలు లేక అన్ని ఎండిపోయినాయి, అయ్యో వర్షాలు లేక అనేక పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్లు లేక ఎన్ని ఎండిపోతున్నాయని. కొన్ని సంవత్సరాల క్రితం నీళ్ళే లేక ఓ ఎక్కడో ఒక చోటకి 5-6 కిలోమీటర్లకు వెళ్ళి తాగటానికి కూడా నీళ్ళు తెచ్చుకున్న రోజులు ఉన్నాయి మేము చిన్నప్పుడు. హల్లెలూయా. 5-6 కిలోమీటర్లు సైకిల్ మీద బిందెలు కట్టుకొని దూర ప్రాంతానికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని తాగిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే వర్షాలే పడకపోతే. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు వర్షం రాలేదనుకో ఎంత ఇబ్బంది ఉంటుంది కదా దేశంలో, ఎంత కరువు ఉంటుంది. నేనేమంటానంటే ఈ వాక్యమనే నీరు ఎవరు తీసుకోకుండా ఉంటారో వారు ఖచ్చితంగా ఏమైతారు తెలుసా? ఎండిపోతారు. వాక్యం తీసుకున్నటువంటి చెట్టు, వాక్యాన్ని అనుభవిస్తున్నటువంటి చెట్టు అంట ఎప్పుడు పచ్చగా ఉంటారు. ఆమేన్. అందుకని బైబిల్ అంటుంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారే పచ్చగా ఉంటారు. హల్లెలూయా. అంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం ఏంటంటే దేవుని యొక్క వాక్కును, దేవుని మాటలు తీసుకున్న ప్రతి బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలు ఎప్పుడు పచ్చగా ఉండాలి అంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నువ్వు పచ్చగా ఉన్నావు అంటే నీవు ఏ ఇబ్బంది లేదు, నువ్వు బాగా ఉన్నావని అర్థం. ఆమేన్. దేవుని నమ్ముకున్న బిడ్డలు వాక్యానుసారంగా జీవించేవారు, వాక్యానుసారంగా బ్రతికేవారు, ప్రభు సన్నిధికి క్రమము తప్పకుండా వచ్చేవారు ఖచ్చితంగా ఈ పరిశుద్ధ స్థలములో నుండి మనం వింటున్న వాక్యం అంట మనల్ని పచ్చగా నిలబెడుతుంది. ఆమేన్. మనల్ని ఎండిపోనీయదు, మనల్ని వాడిపోనీయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆకులు ఎప్పుడు రాలిపోకుండా ఎప్పుడు పచ్చగా ఉండేటట్టు చేసేది ఏంటంటే దేవుని వాక్యం. హల్లెలూయా. వాక్యము చదివిన వాడైనా, వాక్యాన్ని విన్నవాడైనా, వాక్యానుసారంగా బ్రతికేవాడైనా సరే ఎప్పుడు పచ్చగానే ఉంటాడు, కానీ ఎప్పుడు ఎండిపోదు. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలకు జీవం వచ్చిందంటే సావుకుడు పోయి మాట్లాడాడు. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలే జీవం లేచి నిలబడ్డాయి. చచ్చిపోయిన ఎముకలు గొప్ప సైన్యముగా దేవుడు నిలబెట్టాడు. ఎందుకంటే ఆయన వాక్కును పంపాడు ఎండిపోయిన ఎముకలలోకి. ఎండిపోయినటువంటి ఎముకల లోయగలిగినటువంటి స్థలంలోనికి ఏజ్కేలు వెళ్ళి దేవుడు చెప్పిన మాటను బట్టి వాటితో మాట్లాడుతూ ఉంటే అన్నిటికీ ఎముకలన్నీ అతుక్కోవటం, నరాలు రావటం, లేచి గొప్ప సైన్యంగా నిలబడటం కూడా మనం చూస్తుంటాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఎలీషా చనిపోయినప్పుడు కూడా ఎలీషా ఎముకలకు తగిలినటువంటి సచ్చిన శవము లేచి పరిగెత్తినట్ట. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే ఎలీషా ఎముకల్లో ఏముంది అంటే జీవం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎలీషా చనిపోయినా కూడా ఎలీషా ఎముకలు తాగితేనే స్వస్థత పొందినాడంటే అర్థం ఏంటంటే ఆడు స్వస్థత